హిందూ సాంప్రదాయంలో వైకుంఠ ఏకాదశికి విశేషమైన ప్రాముఖ్యత ఉంది. ఈ ముక్కోటి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును, లక్ష్మీదేవిని పూజిస్తారు. ఈ రోజున ఉపవాసం ఆచరించి భక్తి శ్రద్ధలతో లక్ష్మీనారాయణుడిని పూజిస్తే మరణానంతరం వైకుంఠధామంలో స్థానం లభిస్తుందని బలంగా నమ్ముతారు. అలాంటి ఈ రోజున ఏమేం పనులు చేయాలో, ఏమేం చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. వైకుంఠ ఏకాదశి రోజున బియ్యం అంటే అన్నము, గోధుమలు, పప్పులు, ఉల్లి, వెల్లుల్లి వంటివి తినకూడదు. ఇవి రాజసిక, తామసిక ఆహారాలుగా పరిగణింపబడతాయి. మాంసాహారం, మద్యం సేవించడం పూర్తిగా నిషేధం. పగటిపూట నిద్రపోవడం వల్ల పుణ్యం తగ్గుతుందని నమ్ముతారు. కాబట్టి జాగరణ చేయాలి. కోపం, వాదనలు, అబద్ధాలు, గాసిప్లకు దూరంగా ఉండాలి. మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఈ రోజున జుట్టు లేదా గోర్లు కత్తిరించడం అశుభంగా భావిస్తారు. ఇది ఆధ్యాత్మిక శక్తిని తగ్గిస్తుంది. బ్రహ్మచర్యం పాటించడం ఉత్తమం. ముఖ్యమైన వ్యాపార లావాదేవీలు, కొత్త పనులు ప్రారంభించకూడదు. ఇక చేయవలసిన పనులు: ఉపవాసం. దశమి రాత్రి నుంచి ఉపవాసం ప్రారంభించి ద్వాదశి నాడు మాత్రమే ముగించాలి. రాత్రిపూట మేల్కొని విష్ణువును స్తుతించాలి. గుడిలో ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం అత్యంత శుభప్రదం. లక్ష్మీనారాయణుని పూజించి తులసి తీర్థం సేవించాలి. ఈ రోజున దానాలు చేయడం వల్ల అఖండ ఐశ్వర్యం కలుగుతుంది. వైకుంఠ ఏకాదశి రోజున ఈ నియమాలు పాటించడం ద్వారా మోక్షం లభిస్తుందని